So how many types of constraints in SQL? So we have 6 types of constraints. ఏంటంటే అవి సో మనం లాస్ట్ క్లాస్లో ఏంటంటే మాట్లాడుకున్నాం చూడండి. నెంబర్ 1 యూనిక్, నెంబర్ 2 నాట్ నల్, నెంబర్ 3 ప్రైమరీ కీ కన్స్ట్రైంట్. ప్రైమరీ కీలో మళ్ళీ 2 టైప్స్ మాట్లాడుకున్నాము, సింపుల్ ప్రైమరీ కీ అండ్ కాంపోజిట్ ప్రైమరీ కీ. సో ఆఫ్టర్ దట్ చెక్ కన్స్ట్రైంట్. చెక్ కన్స్ట్రైంట్ అనేది మనం లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నాం. సో ఆఫ్టర్ ద చెక్ కన్స్ట్రైంట్ నా కమింగ్ టు ద టుడే సెషన్, ఈరోజు క్లాస్లో మనం డిఫాల్ట్ కన్స్ట్రైంట్ అనేది ఒకటి మాట్లాడుకోవాలి. డిఫాల్ట్ తర్వాత ఫారెన్ కీ కన్స్ట్రైంట్ అనేది ఒకటి మాట్లాడుకోవాలి. ఓకే, సో ఇక్కడ డిఫాల్ట్ కన్స్ట్రైంట్ అంటే ఏంటో ఒకసారి చూడండి. సో డిఫాల్ట్ కన్స్ట్రైంట్ మీన్స్ మీరు ఏదైనా ఒక కాలంకి వాల్యూ ఇన్సర్ట్ చేయడం మర్చిపోతే, మీరు ఏదైనా టేబుల్లో ఒక కాలంకి వాల్యూ ఇన్సర్ట్ చేయడం మర్చిపోతే దెన్ డిఫాల్ట్లీ ఇట్ విల్ టేక్ ఏ వాల్యూ. అది ఒక డిఫాల్ట్ వాల్యూని తీసుకుంటుంది. దాన్ని ఏమంటున్నామో డిఫాల్ట్ కన్స్టెంట్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ స్టూడెంట్ అనే ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నా. స్టూడెంట్ అనే టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయేమో, హౌ మెనీ కాలమ్స్ ఆర్ హియర్? వీ హ్యావ్ 3 కాలమ్స్, స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఏజ్. ఒక 3 కాలమ్స్ ఉన్నాయి. సో స్టూడెంట్ నెంబర్ పైన మనం ఒక కన్స్ట్రైంట్ యాడ్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటి ఆ కన్స్ట్రైంట్ చూడండి, ద కన్స్ట్రైంట్ ఈస్ ప్రైమరీ కీ కన్స్ట్రైంట్ అనేది యాడ్ చేస్తున్నాం. స్టూడెంట్ ఏజ్ పైన ఒక కన్స్ట్రైంట్ యాడ్ చేస్తున్నాం. కన్స్ట్రైంట్ సింటాక్స్ ఏంటమ్మా, ఎస్టర్డే మనం ఏం చెప్పుకున్నాం, కన్స్ట్రైంట్ ద నేమ్ ఆఫ్ ద కన్స్ట్రైంట్, యూ కెన్ గివ్ ఎనీ నేమ్ యువర్ విష్. సో లాస్ట్లో ద టైప్ ఆఫ్ ద కన్స్ట్రైంట్, ఇక్కడ కన్స్ట్రైంట్ టైప్ ఏమిస్తున్నాం చూడమా, ద కన్స్ట్రైంట్ టైప్ ఈస్ ద డిఫాల్ట్, యూ నీడ్ టు గివ్ ద డిఫాల్ట్ వాల్యూ. సో డిఫాల్ట్ తర్వాత మీరు ఒక స్పేస్ ఇచ్చి, సింగిల్ స్పేస్, ఒక స్పేస్ ఇచ్చి యూ హ్యావ్ టు గివ్ ద డిఫాల్ట్ వాల్యూ. సో ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ ఎంత ఇచ్చానమో, ద డిఫాల్ట్ వాల్యూ ఈజ్ 15. దట్ మీన్స్ సో మీరు ఎప్పుడైనా స్టూడెంట్కి ఏజ్ ఇవ్వకపోతే అప్పుడు అది డిఫాల్ట్గా ఏజ్ ఎంత తీసుకుంటుందమ్మా, డిఫాల్ట్ ఇట్ విల్ టేక్ ద 15 years ఏజ్. డిఫాల్ట్గా 15 years ఏజ్ తీసుకుంటాం. ఇక్కడ చూద్దామా, ఇంప్లిసిట్ ఇన్సర్షన్, ఎక్స్ప్లిసిట్ ఇన్సర్షన్ అని చెప్పి మనకు 2 రకాల ఇన్సర్షన్స్ తెలిసినవే కదమ్మా. ఇంప్లిసిట్ ఇన్సర్షన్లో యూ మస్ట్ గివ్ ద డేటా ఫర్ ఆల్ ద కాలమ్స్. కంపల్సరీ మీరు అన్ని కాలమ్స్కి డేటా అనేది ఇన్సర్ట్ చేయాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓన్లీ స్టూడెంట్ నెంబర్ అండ్ స్టూడెంట్ నేమ్ ఇచ్చి స్టూడెంట్ ఏజ్ ఇవ్వకపోతే ఇది పనిచేస్తుందా అంటే నో, ఇట్స్ నాట్ వర్కింగ్. సో మరి స్టూడెంట్ ఏజ్ ప్లేస్లో మీరు డిఫాల్ట్ అని ఇచ్చేటైతే, స్టూడెంట్ ఏజ్ ప్లేస్లో మీరు డిఫాల్ట్ అని ఇచ్చేటైతే అది డిఫాల్ట్ వాల్యూ ఎంత తీసుకుంటుందమ్మా, ఇట్ విల్ టేక్ ద డిఫాల్ట్ వాల్యూ 15. సో లేదండి నాకు డిఫాల్ట్ అని టైప్ చేయడం ఇష్టం లేదు అనుకున్నట్టయితే మీరు ఇంప్లిసిట్ ఇన్సర్షన్కి బదులుగా యూ నీడ్ టు గో విత్ ఎక్స్ప్లిసిట్ ఇన్సర్షన్. మీకు ఆల్రెడీ ఎక్స్ప్లిసిట్ తెలుసు కదమ్మా, ఇంప్లిసిట్కి ఎక్స్ప్లిసిట్కి డిఫరెన్స్ ఏంటి? సో ఎక్స్ప్లిసిట్లో మనం టేబుల్ నేమ్ తర్వాత స్మాల్ బ్రాకెట్స్ తీసుకొని, స్మాల్ బ్రాకెట్స్లో మీరు ఏ కాలంకి అయితే డేటాని సప్లై చేయాలనుకుంటున్నారో ఆ కాలం నేమ్స్ అనేవి ఇక్కడ రాస్తూ ఉంటాము. సో ఇక్కడ కాలం నేమ్స్ ఏం రాసాను చూడమ్మా, స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, ఈ రెండింటికి మాత్రమే మనం డేటా సప్లై చేయాలనుకుంటున్నాం. ఐమ్ గోయింగ్ టు సప్లై ద వాల్యూస్ ఫర్ స్టూడెంట్ నెంబర్ అండ్ స్టూడెంట్ నేమ్ ఓన్లీ. మరి స్టూడెంట్ ఏజ్ అనేది ఎంత తీసుకుంటున్నామో మనం ఏమి ఇవ్వట్లేదు స్టూడెంట్ ఏజ్. మీరేమి ఇవ్వకపోయినా కూడా డిఫాల్ట్లీ ఇట్ విల్ టేక్ ద 15 అనే వాల్యూ తీసుకుంటుంది. అంటే ఇంప్లిసిట్ ఇన్సర్షన్లో అయితే మీరు డిఫాల్ట్ అని టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఎక్స్ప్లిసిట్ ఇన్సర్షన్లో అయితే సింపుల్ యూ కెన్ స్కిప్ ద కాలం, మీరు కాలంని స్కిప్ చేస్తే సరిపోతుంది. సో డిఫాల్ట్లీ ఇట్ విల్ టేక్ ద డిఫాల్ట్ వాల్యూ. పైన ఏదైతే మీరు ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ అసైన్ చేశారో అది తీసుకుంటుంది. ఇది మనకి డిఫాల్ట్ అనే కన్స్ట్రైంట్ కోసం. సో ఫైనల్లీ ఫారెన్ కీ కన్స్ట్రైంట్. ఫారెన్ కీ కన్స్ట్రైంట్ అంటే ఏం లేదు, 2 టేబుల్స్ మధ్యలో మీరు ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి, మరి 2 టేబుల్స్ మధ్యలో రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి ఫారెన్ కీ కన్స్ట్రైంట్ అనేది మనకు హెల్ప్ అవుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాను చూడండి. ఇక్కడ నేను ఒక 2 టేబుల్స్ క్రియేట్ చేస్తున్నాను. ఐఎమ్ క్రియేటింగ్ 2 టేబుల్స్. టేబుల్ నేమ్స్ ఏమైనా మీ ఇష్టమా. ఎగ్జాంపుల్గా నేను ఎస్పీడి అనే ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నా. ఎస్పీడి అంటే అర్థం ఏంటమ్మా, స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పీడి అంటే నా భాషలో స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్. సో వేరొక టేబుల్ ఏముందమ్మా, ఎస్ఎండి అంటే స్టూడెంట్ మార్క్స్ డీటెయిల్స్, స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్ అండ్ స్టూడెంట్ మార్క్స్ డీటెయిల్స్. నేను ఒక 2 టేబుల్స్ని క్రియేట్ చేస్తున్నాను. సో స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్ అంటే లైక్ స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఏజ్, కావలిస్తే స్టూడెంట్ యొక్క కాంటాక్ట్ నెంబర్. సో లైక్ దట్ మీరు ఏమైనా స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్ను నెంబర్ ఆఫ్ కాలమ్స్ని యాడ్ చేయండి.
స్టూడెంట్ మార్క్స్ డీటెయిల్స్లో ఓన్లీ 2 కాలమ్స్ తీసుకుంటున్నాము. స్టూడెంట్ మార్క్స్ డీటెయిల్స్లో ఏం తీసుకుంటున్నాను చూడండి, స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ మార్క్స్. మా పర్సనల్ డీటెయిల్స్లో మీ ఇష్టం అమ్మా, ఎన్ని కాలమ్స్ అయినా తీసుకోండి. స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఏజ్, స్టూడెంట్ అడ్రస్, లేదా స్టూడెంట్ కాంటాక్ట్ నెంబర్. సో మీరు ఎన్ని కాలమ్స్ అయినా యాడ్ చేయండి. స్టూడెంట్ మార్క్స్ డీటెయిల్స్లో ఓన్లీ 2 కాలమ్స్ తీసుకుంటున్నాము, స్టూడెంట్ నెంబర్ అండ్ వాడి మార్క్స్. సో ఇక్కడ చూడండి, ఒక స్టూడెంట్కి ఎవరికైనా ఒక 100 మార్క్స్ వచ్చాయి అనుకోండి అమ్మ. స్టూడెంట్ నెంబర్ 1 అనేవాడికి 100 మార్క్స్ వచ్చాయి అనుకోండి. ఐ వాంట్ టు నో ద స్టూడెంట్ డీటెయిల్స్. ఆ స్టూడెంట్ నెంబర్ 1 అనేవాడు ఎవడు, వాడి పేరేంటి, వాడి కాంటాక్ట్ నెంబర్ ఏంటి, వాడి ఏజ్ ఎంత. సో ఐ వాంట్ టు నో ద డీటెయిల్స్. సో అంటే 100కి 100 మార్క్స్ ఎవరికైతే వచ్చాయో వాళ్ళ తరక పర్సనల్ డీటెయిల్స్ మనం తెలుసుకోవాలి అనుకున్నట్టయితే కంపల్సరీ మీరు ఏ టేబుల్ మీద డిపెండ్ అవ్వాలమ్మా, యు మస్ట్ డిపెండింగ్ ఆన్ ద ఎస్పిడి టేబుల్. అంటే ఎస్ఎండి టేబుల్లో మార్క్స్ చూసి ఒక పర్టికులర్ మార్క్స్ అనేవి ఏ స్టూడెంట్కి వచ్చాయో మీరు తెలుసుకోవాలనుకున్నట్టయితే మీరు ఏ టేబుల్ మీద డిపెండ్ అవుతారమ్మా, యు ఆర్ డిపెండింగ్ ఆన్ ఎస్పిడి. సో ఇక్కడ ఏంటి అంటే ఒక రికార్డ్ ఎస్ఎండిలో ఉండేటప్పుడు, ఏదైనా ఒక స్టూడెంట్ తాలూకా రికార్డ్ ఎస్ఎండిలో అంటే స్టూడెంట్ మార్క్స్లో వాడి రికార్డ్ ఉండేటప్పుడు ద రిలేటెడ్ రికార్డ్ షుడ్ నాట్ బి డిలీటెడ్ ఫ్రమ్ ద ఎస్పిడి. దానికి సంబంధించిన రికార్డ్ అనేది ఎక్కడి నుంచి డిలీట్ అవ్వకూడదమ్మా, ద రిలేటెడ్ రికార్డ్ షుడ్ నాట్ బి డిలీటెడ్ అండ్ ఎస్పిడి. ఎస్పిడిలో ఆ రిలేటెడ్ రికార్డ్ని ఎవరైనా డిలీట్ చేయడానికి ట్రై చేసినా కూడా డిలీట్ అవ్వకూడదు. అర్థమైందమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఎవరికో 0 మార్క్స్ వచ్చాయి. ఆ స్టూడెంట్ ఎవరు, వాడి పేరు నాకు తెలియాలి, వాడి కాంటాక్ట్ నెంబర్ తెలియాలి. సో ఇక్కడ స్టూడెంట్ నెంబర్ తీసుకొని ఆ నెంబర్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఎస్పిడిలో వాడి డీటెయిల్స్ అన్నీ కూడా మనం గ్యాదర్ చేయొచ్చు. అంటే ఎస్ఎండిలో ఒక స్టూడెంట్ తాలూకా మార్క్స్ ఉన్నాయంటే ఆ స్టూడెంట్కి సంబంధించిన డీటెయిల్స్ ఎక్కడ డిలీట్ అవ్వకూడదమ్మా. ద స్టూడెంట్ డీటెయిల్స్ షుడ్ నాట్ బి డిలీటెడ్ ఇన్ ఎస్పిడి. ఎస్పిడిలో ఆ స్టూడెంట్ తాలూకా రికార్డ్స్ని ఎవరైనా డిలీట్ చేయడానికి ట్రై చేసినా కూడా ఇట్ షుడ్ నాట్ బి డిలీట్ అవ్వకూడదు. అంటే ఈ 2 టేబుల్స్కి ఒక రిలేషన్షిప్ అనేది ఉండాలి. సో దానికోసం ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే వీఆర్ యాడింగ్ ఏ కన్స్ట్రెంట్. యూ కెన్ రైట్ ఎనీ కన్స్ట్రెంట్ నేమ్ ఏం రాసాను చూడమ్మా, ఈ ఎఫ్కే కన్స్ట్రెంట్ అంటే నా భాషలో ఫారెన్ కీ కన్స్ట్రెంట్. ద టైప్ ఆఫ్ ద కన్స్ట్రెంట్ టైప్ ఏంటమ్మా, ఇక్కడ ఫారెన్ కీ రాసేటప్పుడు ఫారెన్ కీకి మధ్యలో స్పేస్ ఉంటుందమ్మా. ఓకే, నెక్స్ట్ రిఫరెన్సెస్. సో దేంతో మనం దీన్ని రిలేషన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నామా, ఎస్పిడి అనే టేబుల్తో. సో రిఫరెన్సెస్, ఎస్పిడి, ఏదైనా ఒక కామన్ కాలం తీసుకోవాలి. వాట్ ఈస్ ద కామన్ కాలం, రెండింటికి కామన్గా ఉన్న కాలం ఏంటమ్మా, ఎస్ఎన్ఓ. అంటే ఇప్పుడు ఎస్ఎండిలో ఒక రికార్డు ఉండేటప్పుడు ఆ పర్టికులర్ రికార్డుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మీరు ఎక్కడ డిలీట్ చేయలేరమ్మా, యూ కాంట్ డిలీట్ ద రికార్డ్ ఇన్ ఎస్పిడి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ ఇన్సర్టింగ్ సమ్ డేటా ఇన్ ఎస్పిడి. స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్లో ఒక రికార్డ్ ఇన్సర్ట్ చేశారు. అగైన్ యు ఆర్ ఇన్సర్టింగ్ ద డేటా ఇన్ ఎస్ఎండి. స్టూడెంట్ మార్క్స్ డీటెయిల్స్లో కూడా ఒక రికార్డ్ని మీరు ఇన్సర్ట్ చేశారు. స్టూడెంట్ నెంబర్ 1 50 మార్క్స్ వచ్చాయి. నా ట్రై టు డిలీట్ ఎస్పిడి. ఎస్పిడిలో ఉన్న రికార్డ్ని డిలీట్ చేయడానికి ట్రై చేయండి అమ్మా. డిలీట్ ఫ్రమ్ ఎస్పిడి అంటే నో, పాసిబుల్ కాదమ్మా. ఎందుకు పాసిబుల్ కాదమ్మా, దీనికి సంబంధించిన మార్క్స్ మనకు ఎందులో ఉన్నాయి, ఎస్ఎండిలో ఆ మార్క్స్ ఉన్నంత వరకు మీరు ఆ ఎస్పిడిలో ఆ రికార్డ్ని ఎట్టి పరిస్థితిలో డిలీట్ చేయలేరు. అదే ఫస్ట్ మీరు ఎస్ఎండిలో ఆ రికార్డ్ని డిలీట్ చేయండి, డిలీట్ ఫ్రమ్ ఎస్ఎండి. ఫస్ట్ మార్క్స్ని డిలీట్ చేయండి. ఆఫ్టర్ దట్ ట్రై టు డిలీట్ ద పర్సనల్ డీటెయిల్స్. మార్క్స్ని డిలీట్ చేసిన తర్వాత అప్పుడు పర్సనల్ డీటెయిల్స్ డిలీట్ చేయండి, ఇట్ విల్ బి డిలీటెడ్. ఇలా ఒక టేబుల్ పైన వేరొక టేబుల్ డిపెండెంట్ అయి ఉంటే, సో అలా డిపెండెన్సీని ఎస్టాబ్లిష్ చేయడం కోసం, అంటే ఒక రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం మనం యూజ్ చేసే కన్స్ట్రెంట్ ఏంటమ్మా, ఇక్కడ ఫారెన్ కీ కన్స్ట్రెంట్. ఆల్రెడీ ఎస్టర్డే నేను మీకు ఈ డాక్యుమెంట్ పంపించానమ్మా, ఒకసారి చెక్ చేయండి ఇంట్లో ఈ డాక్యుమెంట్ని. ఓకే, సో నెక్స్ట్ ఇంకో చిన్న విషయం, ఒక చిన్న హెడింగ్ తీసుకోండి మీ నోట్బుక్లో. నెస్టెడ్ క్వరీస్ అని ఒక చిన్న హెడింగ్ తీసుకోండి. నెస్టెడ్ క్వరీస్ అంటే ఒక క్వరీ లోపల ఇంకొక క్వరీ రాయడాన్ని నెస్టెడ్ క్వరీ లేదా సబ్ క్వరీ అని పిలుస్తూ ఉంటారు. నెస్టెడ్ క్వరీ ఆర్ సబ్ క్వరీ, ఒక క్వరీ లోపల ఇంకొక క్వరీ రాయడం. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. బట్ ఆ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మీరు ఒక చిన్న టేబుల్ డ్రా చేయాల్సి ఉంటుందమ్మా. మీ నోట్బుక్లో ఎస్పిడి అనే హెడ్డింగ్ తీసుకోండి. ఎస్పిడి అంటే బ్రాకెట్లో స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్. స్టూడెంట్ పర్సనల్
డీటెయిల్స్. ఓకే, ప్లీజ్ డ్రా దిస్ టేబుల్. సో ఒకసారి ఈ టేబుల్ను ఉన్నది ఉన్నట్టు యాజ్ ఇట్ ఈస్గా డ్రా చేయండి. స్టూడెంట్ నంబర్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఏజ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఒకసారి ఇలా డ్రా చేయండి. ఎందుకు డ్రా చేయమన్నానో మీకు తెలుస్తుంది. సో ప్లీజ్ డ్రా ఇట్. ఒకసారి ఉన్నది ఉన్నట్టు యాజ్ ఇట్ ఈస్గా ఈ టేబుల్లో రికార్డ్స్ అన్నీ కూడా మీ నోట్బుక్లో డ్రా చేయండి అమ్మ. అంటే నేను మీకు కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చెప్తాను, మీకు అక్కడ ఇది హెల్ప్ అవుతుంది. ఓకే, ఎస్పీడి అనే టేబుల్ డ్రా చేశారు ఇంతవరకు. సో నా యూ నీడ్ టు డ్రా వన్ మోర్ టేబుల్. ఇంకో టేబుల్ కూడా డ్రా చేయండి. ఎస్ఎండి. ఎస్ఎండి అంటే ఏంటమ్మా మన భాషలో స్టూడెంట్ మార్క్స్ డీటెయిల్స్. ఎస్ఎండి అని ఒక హెడింగ్ తీసుకున్నామా, స్టూడెంట్ మార్క్స్ డీటెయిల్స్. ప్లీజ్ డ్రా దిస్ టేబుల్ ఆల్సో. స్టూడెంట్ మార్క్స్ డీటెయిల్స్ అనే టేబుల్ కూడా డ్రా చేయండి. ఇక్కడ రెండు కాలమ్స్ ఉన్నాయమ్మా. స్టూడెంట్ నెంబర్ అనేది ఒకటి, స్టూడెంట్ మార్క్స్ అనేది ఒకటి. సో మార్క్స్ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఎలానే మీరు నోట్స్లో తీసుకున్నామో, ఒక స్టూడెంట్కి 50 మార్క్స్ వచ్చాయి, ఒక స్టూడెంట్కి 60, వేరొక స్టూడెంట్కి 75, వేరొక స్టూడెంట్కి 85. 50, 60, 75, 85. ఓకే, సో ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని నేను ఒక క్వశ్చన్ చెప్తాను. ప్లీజ్ రైట్ ఎ క్వశ్చన్. క్వశ్చన్ రాయండి అమ్మా. నోట్ ఇట్ డౌన్. సో ప్లీజ్ రైట్ ఎ SQL query. Note it down. Please write a SQL query to get the student personal details. To get the student personal details who got more than 80 marks. Who got more than 80 marks. ఏం రాసామా? క్వశ్చన్ రాసాం. మనకి ఏ డీటెయిల్స్ కావాలమ్మా? స్టూడెంట్ తాలూకా పర్సనల్ డీటెయిల్స్ కావాలి. అంటే ఈ ఎస్పీడీలో ఉన్న డీటెయిల్స్ కావాలి, స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్ కావాలి. బట్ కండిషన్ ఎక్కడ ఉందమ్మా? ద కండిషన్ ఇన్ ఎస్ఎండి. ఎస్ఎండిలో కండిషన్ ఉంది. ఏంటమ్మా కండిషన్? హూ గాట్ మోర్ దాన్ 80 మార్క్స్. ఇక్కడ మోర్ దాన్ 80 మార్క్స్ అంటే ఎవరున్నారమ్మా? స్టూడెంట్ నెంబర్ 4 ఉన్నాడు. వాడికి సంబంధించినటువంటి పర్సనల్ డీటెయిల్స్ మనకి కావాలి. అంటే ఇక్కడ మనం క్వరీ రాసేటప్పుడు 2 టేబుల్స్ని బేస్ చేసుకొని క్వరీ రాయాలి. ఎందుకంటే మనకు కావాల్సింది పర్సనల్ డీటెయిల్స్ కావాలి, ఎస్పీడీ కావాలి. బట్ కండిషన్ అనేది ఎస్ఎండిలో ఉంది, హూ గాట్ మోర్ దాన్ 80 మార్క్స్. సో దానికి ఆన్సర్ ఎలా ఉందో ఒకసారి ఇక్కడ చూడమ్మా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎస్పీడీ. ఎందుకంటే మనకు స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్ కావాలి కదా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎస్పీడీ వేర్ ఎస్ఎన్ఓ ఈక్వల్ టు, అంటే అర్థం ఏంటమ్మా? స్టూడెంట్ నెంబర్ ఈక్వల్ టు బ్రాకెట్లో మనం ఏం రాస్తున్నాం చూడమ్మా. బ్రాకెట్లో సెలెక్ట్ ఎస్ఎన్ఓ అంటే సెలెక్ట్ ద స్టూడెంట్ నెంబర్ ఫ్రమ్ ఫ్రమ్ ఎస్ఎండి. ఎక్కడి నుంచమ్మా? ఏ టేబుల్ నుంచి రిట్రీవ్ చేస్తున్నా? స్టూడెంట్ మార్క్స్ డీటెయిల్స్ వేర్ ద స్టూడెంట్ మార్క్స్ ఆర్ గ్రేటర్ దాన్ 80. సో ఇలా మనకి 2 క్వరీస్ ఇక్కడ కనిపిస్తున్నాయి. దీన్ని ఒకటి ఇన్నర్ క్వరీ అంటారు, ఒకటి అవుటర్ క్వరీ అంటారమ్మా. ఈ రెండింటిలో ఒకదాన్ని ఇన్నర్ క్వరీ అని పిలుస్తారు, ఒకదాన్ని అవుటర్ క్వరీ అని పిలుస్తారు. ఈ రెండింటిలో ఏది ఇన్నర్ క్వరీ అవుతుంది, ఏది అవుటర్ క్వరీ అవుతుందమ్మా? ఈ బ్రాకెట్లో ఉన్నదాన్ని ఇన్నర్ క్వరీ అంటాం. ఈ అవుట్ సైడ్ ద బ్రాకెట్ ఏదైతే ఉందో దీన్ని ఏమని పిలుస్తారమ్మా? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ అవుటర్ క్వరీ అంటారు. సో ఒకసారి చూడండి, ఇక్కడ సెలెక్ట్ స్టూడెంట్ నెంబర్ ఫ్రమ్ ఎస్ఎండి, స్టూడెంట్ మార్క్స్ డీటెయిల్స్ వేర్ ద స్టూడెంట్ మార్క్స్ ఆర్ గ్రేటర్ దాన్ 80. మీకు ఎప్పుడు కూడా ఫస్ట్ ఇన్నర్ క్వరీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే మనం ఇదంతా కూడా ఎగ్జిక్యూట్ చేసినా కూడా ఫస్ట్ మీకు ఏమి ఎగ్జిక్యూట్ అవుతుందమ్మా? ఇనీషియల్లీ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ద ఇన్నర్ క్వరీ. మా ఇన్నర్ క్వరీ ఎగ్జిక్యూట్ చేస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుందమ్మా? స్టూడెంట్ నెంబర్ వస్తుంది. ఏ స్టూడెంట్ నెంబర్ వస్తుందమ్మా? హూ గాట్ మోర్ దాన్ 80. 80 కన్నా ఎక్కువ మార్క్స్ ఎవరికి ఉన్నాయో ఆ స్టూడెంట్ నెంబర్ అనేది మనకి రిట్రీవ్ అవుతుంది. అంటే స్టూడెంట్ నెంబర్ 4 అనేది దీనికి అవుట్పుట్గా వస్తుంది. చూడండి, దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూస్తే మీకు స్టూడెంట్ నెంబర్ 4 అనేది వచ్చింది. సో దీని నుంచి వచ్చిన అవుట్పుట్ అనేది, అంటే ఇన్నర్ క్వరీ తలక అవుట్పుట్ ఏదైతే వచ్చిందో ఈ అవుట్పుట్ అనేది దేనికి ఇన్పుట్ అవుతుందమ్మా? దిస్ ఈజ్ ద ఇన్పుట్ ఫర్ ద అవుటర్ క్వరీ. ఈ బయట ఉన్నటువంటి క్వరీకి ఇది ఇన్పుట్గా వెళ్తుంది. అంటే అర్థం ఏంటమ్మా? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎస్పీడి స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్ వేర్ ఎస్ఎన్ఓ ఈక్వల్ టు స్టూడెంట్ నెంబర్ ఈక్వల్ టు ఈ ప్లేస్లో మీకు ఏమి ఇన్సర్ట్ అవుతుందమ్మా? 4 అనేది ఇన్సర్ట్ అవుతుంది. అంటే స్టూడెంట్ నెంబర్ 4కి సంబంధించినటువంటి
పర్సనల్ డీటెయిల్స్ అనేది మనకి రీడ్ అవుతుంది. చూడండి మొత్తం ఇదంతా కూడా ఎగ్జిక్యూట్ చేస్తానమ్మా. ఎగ్జిక్యూట్ చేస్తే మీకు ఇక్కడ ఎస్పీడి స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్లో స్టూడెంట్ నెంబర్ 4కి సంబంధించిన డీటెయిల్స్ మనకి డిస్ప్లే అవుతుంది. అంటే ఎప్పుడు కూడా మనకి ఇదంతా ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇంటర్నల్గా ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందమ్మా, ఎప్పుడు కూడా ఇన్నర్ క్వరీ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్నర్ క్వరీ తాలూకా అవుట్పుట్ అనేది దేనికి ఇన్పుట్గా వెళ్తుందమ్మా, దట్ ఈస్ ద ఇన్పుట్ ఫర్ అవుటర్ క్వరీ. ఇన్నర్ క్వరీ అంటే అర్థం ఏంటమ్మా, బ్రాకెట్లో ఉండేదాన్ని ఇన్నర్ క్వరీ అంటాం, బ్రాకెట్ బయట ఉండేదాన్ని అవుటర్ క్వరీ అంటామమ్మా. సో ప్లీజ్ నోట్ డౌన్ దిస్ ఆన్సర్. ఆల్రెడీ మీరు క్వశ్చన్ రాసుకున్నారు కదా, ఆ క్వశ్చన్కి ఇది ఆన్సర్ అమ్మా. నోట్ డౌన్ దిస్ ఆన్సర్. రైట్, సెకండ్ క్వశ్చన్ తీసుకున్నామా. నోట్ డౌన్ ద సెకండ్ క్వశ్చన్. నోట్ ఇట్ డౌన్. ప్లీజ్ రైట్ a SQL query. Please write a SQL query to get a student personal details. Please write a SQL query to get a student personal details who got more than 70 marks. Who got more than 70 marks. అంటే 70 మార్క్స్ కన్నా ఎక్కువ ఎవరికైతే వచ్చాయో వాళ్ళ తాలూకా పర్సనల్ డీటెయిల్స్ నాకు రిట్రీవ్ అవ్వాలి. సో రెండు క్వశ్చన్స్ ఒకలానే ఉన్నాయమ్మా. ప్రీవియస్గా మోర్ దాన్ 80 మార్క్స్ అన్నా, ఇప్పుడేమంటున్నామా మోర్ దాన్ 70 మార్క్స్ అంటున్నా. ఆన్సర్లో జస్ట్ ఇక్కడ ఈ 80 తీసేసి 80 ప్లేస్లో 70 పెట్టి చూద్దామా. 80 ప్లేస్లో 70 పెట్టి రన్ చేస్తే రన్ అవుతుందా అంటే ఇది రన్ కాదు, ఎర్రర్ వస్తుంది. సేమ్ క్వశ్చన్ కదమ్మా, ఆన్సర్ కూడా సేమ్ ఒకలానే ఉండాలి కదా. అక్కడ 80 ప్లేస్లో 70 పెడితే ఎందుకు పని చేయట్లేదు చూద్దాం. సో మోర్ దాన్ 70 మార్క్స్ ఎంతమంది ఉన్నారో ఒకసారి చూద్దామా. ఇన్నర్ క్వరీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. మార్క్స్లో కాస్త స్టూడెంట్ మార్క్స్ డీటెయిల్స్ ఒకసారి చూడండి. 70 మార్క్స్ కన్నా ఎక్కువ ఎంతమంది ఉన్నారమ్మా, మోర్ దాన్ 70 మార్క్స్ దెర్ ఆర్ 2 people. ఒకరికి 75 వచ్చాయి, ఒకరికి 85. అంటే స్టూడెంట్ నెంబర్ 3, స్టూడెంట్ నెంబర్ 4, వీళ్ళిద్దరూ కూడా మోర్ దాన్ 70 మార్క్స్ ఉన్నారు. అంటే ఇక్కడ ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు, ఇన్నర్ క్వరీ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు మీకు అవుట్పుట్లో ఎన్ని స్టూడెంట్ నెంబర్స్ వచ్చాయమ్మా, 2 స్టూడెంట్ నెంబర్స్ వచ్చాయి. సో ఈ 2 స్టూడెంట్ నెంబర్స్ని ఇక్కడ మనం ఈ అవుటర్ క్వరీకి ఇన్పుట్గా తీసుకోగలుగుతామా అంటే తీసుకోలేమమ్మా. రీజన్ ఏంటంటే ఇక్కడ మనం ఈక్వల్ టు రాసాం కదా, ఈక్వల్ టు సపోర్ట్ ఓన్లీ సింగిల్ వాల్యూ. ఈక్వల్ టు అనేది మీకు సింగిల్ వాల్యూని మాత్రమే యాక్సెప్ట్ చేయగలుగుతుంది. ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్ ఉంటే ఈక్వల్ టు అనేది యాక్సెప్ట్ చేయదమ్మా. మరి మల్టిపుల్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేయాలి అనుకున్నట్టయితే ఇక్కడ ఈక్వల్ టుకు బదులుగా మీరు ఇన్ అని తీసుకోవాలి, ఐఎన్ ఇన్. సో ఇన్ అని తీసుకుంటే ఇన్ అనేది మీకు సింగిల్ వాల్యూని యాక్సెప్ట్ చేస్తుంది, మల్టిపుల్ వాల్యూస్ని కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఇన్ అనేది సింగిల్ వాల్యూని యాక్సెప్ట్ చేస్తుంది, మల్టిపుల్ వాల్యూస్ని కూడా యాక్సెప్ట్ చేస్తుంది. సో ఒకసారి ఇక్కడ రన్ చేసి చూద్దాం. చూడమా, స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్ బోత్ స్టూడెంట్ నెంబర్ 3కి సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ వచ్చాయి, స్టూడెంట్ నెంబర్ 4కి సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ కూడా వచ్చాయి. సో ఇక్కడ మీరు ఇలా నెస్టెడ్ క్వరీస్ లేదా సబ్ క్వరీస్ రాసేటప్పుడు ఇక్కడ ఈక్వల్ టు పెట్టేదానికన్నా మీరు ఇన్ పెట్టుకోవడం మంచిదమ్మా. ఇన్ అనేది మీకు సింగిల్ వాల్యూని సపోర్ట్ చేస్తుంది, మల్టిపుల్ వాల్యూస్ని కూడా సపోర్ట్ చేస్తుంది. సో ప్లీజ్ నోట్ డౌన్ దిస్ ఆన్సర్. ఈ ఆన్సర్ కూడా ఒకసారి రాసుకోండి. సో ఈ బేసిక్ ఎస్క్యూఎల్ ట్రైనింగ్ అనేది 4 days లేదా 5 days జస్ట్ బేసిక్ నాలెడ్జ్ కోసం ఇస్తున్నాను. మీలో ఎవరికైనా ఫుల్ ఎస్క్యూఎల్ రిక్వైర్మెంట్ ఉన్నట్టయితే నాకు మెయిల్ పెట్టండి. సో మనం 1 month ఎస్క్యూఎల్ 1-to-1 ట్రైనింగ్ అనేది పెయిడ్ క్లాసెస్ ఉంటుంది. మీరు ఎవరికైనా ఎస్క్యూఎల్ రిక్వైర్మెంట్ ఉంది అనుకున్నట్టయితే ఇఫ్ యూ ఇంట్రెస్టెడ్ యూ కెన్ మెయిల్ టు మీ, దెన్ ఐ విల్ సెండ్ ద డీటెయిల్స్ టు యూ. ఓకే, రైట్. సి నెక్స్ట్ ఇష్యూకి వస్తే ఒకసారి చూడము. ఈ క్వరీస్లో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎస్పీడి స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్ వేర్ ఎస్ నేమ్ స్టూడెంట్ నేమ్ like ఆర్ పర్సంటేజ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆర్ పర్సంటేజ్? అది చూసేటప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆర్ పర్సంటేజ్ అంటే అర్థం ఏంటమ్మా, స్టూడెంట్ నేమ్ అనేది ఆర్తో బిగిన్ అయి ఉండాలి, ఆర్తో స్టార్ట్ అయి ఉండాలి,
ద రిమైనింగ్ క్యారెక్టర్స్ కెన్ బి ఎనీథింగ్. రిమైనింగ్ క్యారెక్టర్స్ ఏమున్నా పర్వాలేదు, జస్ట్ ఆర్తో బిగిన్ అయితే చాలమ్మ. సో చూద్దాం ఒకసారి ఎస్పీడి స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేయండి. ఆర్తో స్టార్ట్ అయిన వాళ్ళంటే ఎవరెవరు ఉన్నారమ్మా? రాము, రాజు, రమేష్. రాము, రాజు, రమేష్ వీళ్ళు ముగ్గురు కూడా ఆర్తో స్టార్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. చూద్దాం ఒకసారి రన్ చేసి ఈ స్టేట్మెంట్ని. ఆర్ పర్సంటేజ్ అంటే ఆర్తో స్టార్ట్ అయిన వాళ్ళందరూ ఇక్కడ వచ్చేస్తారమ్మా. రాము, రాజు, రమేష్. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ పర్సంటేజ్ యు అని ఇచ్చాం అనుకోండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పర్సంటేజ్ యు? ద బిగినింగ్ క్యారెక్టర్స్ కెన్ బి ఎనీథింగ్, బట్ ద ఎండింగ్ క్యారెక్టర్, ద లాస్ట్ క్యారెక్టర్ షుడ్ బి యు. లాస్ట్ క్యారెక్టర్ ఎవరైతే యు ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ మాత్రమే డిస్ప్లే చేయమని చెప్తుంది. చూడమ్మా ఒకసారి ఎస్పీడీని చెక్ చేయండి. ఎస్పీడీలో లాస్ట్ క్యారెక్టర్ యు ఎవరెవరు ఉన్నారమ్మా? శ్రీనులో లాస్ట్ క్యారెక్టర్ యు, రాములో లాస్ట్ క్యారెక్టర్ యు, రాజులో లాస్ట్ క్యారెక్టర్ యు. ఓకే చూద్దాం. సో ఇక్కడ చూడండి, పర్సంటేజ్ యు. పర్సంటేజ్ యు అంటే రిమైనింగ్ క్యారెక్టర్స్ కెన్ బి ఎనీథింగ్, బట్ లాస్ట్ క్యారెక్టర్ షుడ్ బి యు. వాళ్ళందరూ కూడా ఇక్కడ మనకి డిస్ప్లే అవుతున్నారు. ఓకే. సో నెక్స్ట్ ఆర్ పర్సంటేజ్ యు అంటే అర్థం ఏంటమ్మా? ఆర్ పర్సంటేజ్ యు అంటే బిగినింగ్ క్యారెక్టర్ ఆర్ అయి ఉండాలి, లాస్ట్ క్యారెక్టర్ యు అయి ఉండాలి, మధ్యలో క్యారెక్టర్స్ ఏమున్నా పర్వాలేదు. మిడిల్ క్యారెక్టర్స్ కెన్ బి ఎనీథింగ్. సో ఎవరెవరు వస్తారమ్మా మనకి ఇక్కడ చూడండి, బిగినింగ్ ఆర్ ఉండాలి, ఎండింగ్ యు ఉండాలి, మిడిల్లో ఏమున్నా పర్వాలేదు అంటే మనకి రాము వచ్చాడు, రాజు, వీళ్ళిద్దరు బిగినింగ్ ఆర్, ఎండింగ్ యు. సో నెక్స్ట్ అమ్మా ఆర్ అండర్స్కోర్ ఎంయు. వాట్ ఈస్ దిస్ అండర్స్కోర్? సో అండర్స్కోర్ అంటే ఆ ప్లేస్లో సింగిల్ క్యారెక్టర్ ఏమొచ్చినా యాక్సెప్ట్ చేస్తుంది నల్ వాల్యూ. అంటే మీరు ఒక నేమ్, ఒక ఎంప్లాయీ తాలూకా నేమ్ మీరు మర్చిపోయారు, ఒక క్యారెక్టర్ మీరు మర్చిపోయారు. సో మీరు ఏదైనా ఒక క్యారెక్టర్ మర్చిపోయారు అనుకోండి, అంటే అక్కడ ఏ వస్తుందా, ఈ వస్తుందా, ఎక్స్ వస్తుందా, వై వస్తుందా, అంటే ఒక క్యారెక్టర్ మీరు మర్చిపోయారు అనుకోండి. ఆ ఒక క్యారెక్టర్ ప్లేస్లో మీరు ఏం తీసుకోవచ్చమ్మా? అండర్స్కోర్ తీసుకోవచ్చు. సో అండర్స్కోర్ సపోర్ట్స్ ఐదర్ నల్ ఆర్ సింగిల్ క్యారెక్టర్. అక్కడ ఏం లేకపోయినా యాక్సెప్ట్ చేస్తుంది, ఎనీ సింగిల్ క్యారెక్టర్, ఏదైనా ఒక సింగిల్ క్యారెక్టర్ ఉన్నా కూడా మనకి యాక్సెప్ట్ చేస్తుంది. సో చూడండి, ఇక్కడ ఆర్ అండర్స్కోర్ ఎంయు అని పెట్టాను అనుకోండి, అక్కడ మనకి రాము వచ్చేస్తుంది. చూడండి, ఆర్ఏఎం రాము వచ్చేస్తుంది. ఓకే, అదే ఇంకో ట్రై చేద్దాం. ఇలా ఒకసారి ట్రై చేద్దాం. ఆర్ఏ అండర్స్కోర్ యు అంటే అండర్స్కోర్ ప్లేస్లో రాముని సపోర్ట్ చేస్తుందమ్మా, రాజుని కూడా సపోర్ట్ చేస్తుంది. ఓకే, అంటే అండర్స్కోర్ ప్లేస్లో ఏ క్యారెక్టర్ వచ్చినా ఒక క్యారెక్టర్ని తీసుకుంటుంది, నల్ వాల్యూస్ని కూడా అండర్స్కోర్ ప్లేస్లో యాక్సెప్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఎస్ నేమ్ లైక్ స్క్వేర్ బ్రాకెట్స్. స్క్వేర్ బ్రాకెట్స్లో ఏం తీసుకున్నాను చూడండి, ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్లో పి టు టీ అంటే పి నుంచి టీ మధ్యలో. పి నుంచి టీ మధ్యలో అంటే ఏంటంటే వస్తాయమ్మా? పి క్యూ ఆర్ ఎస్ టీ. అంటే బిగినింగ్ క్యారెక్టర్ షుడ్ బి ఇన్ బిట్వీన్ పి నుంచి టీ మధ్యలో ఉండాలి. ద రిమైనింగ్ క్యారెక్టర్స్ కెన్ బి ఎనీథింగ్. రిమైనింగ్ క్యారెక్టర్స్ ఏమున్నా పర్వాలేదు. బిగినింగ్ క్యారెక్టర్ పిక్యూఆర్ఎస్టీ అంటే ఎవరెవరు వస్తారు చూడమ్మా ఒకసారి. శ్రీను వస్తాడు, రాము, రాజు, సురేష్, రమేష్ వీళ్ళందరూ వస్తారు. ఎవరమ్మా రారు? ఈ అరుణ్ అనేవాడు ఒక్కడే రాడు. పిక్యూఆర్ఎస్టీలో ఈ అరుణ్ అనేవాడు ఒక్కడు కవర్ కాడు, మిగిలిన వాళ్ళందరూ కూడా కవర్ అవుతారు. చూద్దాం ఒకసారి, ఇది ఎగ్జిక్యూట్ చేసి చెక్ చేద్దాం. ఇలా మీరు స్క్వేర్ బ్రాకెట్లో ఏమైనా రేంజ్ అనేది రాయొచ్చమ్మా. చూడండి, అరుణ్ తప్పించి రిమైనింగ్ అందరూ కూడా వచ్చారు. సో ఇక్కడ చూడమ్మా, ద బిగినింగ్ క్యారెక్టర్ షుడ్ బి ఇన్ బిట్వీన్ పి టు టీ. ద సెకండ్ క్యారెక్టర్, ఇది ఫస్ట్ క్యారెక్టర్ కదమ్మా. నెక్స్ట్ రెండో స్క్వేర్ బ్రాకెట్ దేన్ని ఇండికేట్ చేస్తుంది? ద సెకండ్ క్యారెక్టర్. ద సెకండ్ క్యారెక్టర్ షుడ్ బి ఇన్ బిట్వీన్ ఏ టు డి, ఏబిసిడి. రెండో క్యారెక్టర్ మీకు ఏబిసిడి మధ్యలో ఉండాలి. ద రిమైనింగ్ క్యారెక్టర్స్ కెన్ బి ఎనీథింగ్. ఇందులో ఫస్ట్ క్యారెక్టర్ పి నుంచి టీ మధ్యలో అందరూ ఉన్నారు. రెండో క్యారెక్టర్ అనేది ఏ టు డి మధ్యలో, అంటే ఎవరు వస్తారు? రాము వస్తాడు, రాజు, రమేష్, రాము, రాజు వస్తారన్న. ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, సెకండ్ స్క్వేర్ బ్రాకెట్ అంటే రెండో క్యారెక్టర్, సెకండ్ క్యారెక్టర్ అనేది ఏ నుంచి
డి మధ్యలో ఉండాలి, ఏ టు డి. సో చూడండి, ఇందులో రాము, రాజు, రమేష్ అని ఇలా మనం క్వరీస్ని రాయొచ్చు. సో నెక్స్ట్ ఇంకో చిన్న హెడ్డింగ్ తీసుకున్నాము మీ నోట్బుక్లో, జాయిన్స్ అనే ఒక చిన్న హెడ్డింగ్ తీసుకున్నాం, జాయిన్స్. సో ఇక్కడ మనకి ఎస్క్యూఎల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయిన్స్ ఉంటాయమ్మా. ఇన్నర్ జాయిన్ అనేది ఉంటుంది, అవుటర్ జాయిన్ అనేది ఉంటుంది అమ్మా. ఇన్నర్ జాయిన్, అవుటర్ జాయిన్, క్రాస్ జాయిన్, సెల్ఫ్ జాయిన్. ఓకే, సో మనకు వీలైనంత వరకు ఒక 10 minutesలో జాయిన్స్ కోసం మాట్లాడుకుందాం. జాయిన్స్ తాలూకా పర్పస్ ఏంటంటే, జాయిన్స్ యూజ్ టు గెట్ ద డేటా ఫ్రమ్ మల్టిపుల్ టేబుల్స్ నుంచి ఈజీగా మనం డేటాను రిట్రీవ్ చేయడానికి మన దగ్గర జాయిన్స్ అనే కాన్సెప్ట్ ఉంది. సో ఒకసారి హెడ్డింగ్ జాయిన్స్ అని తీసుకోండి, అందులో 4 types ఆఫ్ జాయిన్స్ అని చెప్పి రాయండమ్మా. సో 4 types ఆఫ్ జాయిన్స్ ఏంటంటమ్మా, నోట్ ఇట్ డౌన్. నెంబర్ 1 ఇన్నర్ జాయిన్. ఇన్నర్ జాయిన్కి ఇంకో పేరు ఏంటంటే ఈక్వి జాయిన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. నెంబర్ 1 ఇన్నర్ జాయిన్ ఆర్ ఈక్వి జాయిన్. నెంబర్ 2 అవుటర్ జాయిన్. మా అవుటర్ జాయిన్ అనేది మళ్ళీ 3 types అమ్మా. ఇలా రాసుకోండి, అవుటర్ జాయిన్ దగ్గర ఇలా 3 arrow marks తీసుకోండి. ఏంటమ్మా అవుటర్ జాయిన్ 3 types? లెఫ్ట్ అవుటర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్, ఫుల్ అవుటర్ జాయిన్. అవుటర్ జాయిన్ 3 రకాలమ్మా, లెఫ్ట్ అవుటర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్ అండ్ ఫుల్ అవుటర్ జాయిన్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటమ్మా, the third one is cross join. And the last one, fourth one is the self join. ఓకే, ఇప్పుడు మనకి అసలు ఇన్నర్ జాయిన్ అంటే ఏంటో చూద్దామమ్మా. జస్ట్ వినండి. సో మీకు ఈ డాక్యుమెంట్ పంపిస్తాను, నో నీడ్ టు రైట్ ఇట్, ఇవేం రావాల్సిన లేదమ్మా. నేను మీకు మెయిల్లో ఈ డాక్యుమెంట్ పంపిస్తాను, జస్ట్ చూడండి. 2 tablesలో ఉండేటటువంటి కామన్ డేటాని రిట్రీవ్ చేయడానికి మనకి ఇన్నర్ జాయిన్ అనేది యూజ్ అవుతుందమ్మా. ఏ జాయిన్ విచ్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఈక్వాలిటీస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఈక్వి జాయిన్. సో ఈక్వి జాయిన్ అన్నా ఇన్నర్ జాయిన్ అన్నా ఒకటేనమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి నేను ఇక్కడ 2 tables తీసుకుంటున్నాను. స్టూడెంట్ డెట్ అంటే నా భాషలో స్టూడెంట్ డీటెయిల్స్, స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఏజ్. సో రెండో టేబుల్ ఏం తీసుకున్నానమ్మా, స్టూడెంట్ మార్క్స్. సో స్టూడెంట్ మార్క్స్లో స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ మార్క్స్ అని చెప్పి ఒక 2 కాలమ్స్. అంటే కంపల్సరీ మీకు 2 tablesలో కూడా కామన్ కాలం అంటూ ఉండాలి. దేర్ షుడ్ బి 1 కామన్ కాలం. కామన్గా ఉన్న కాలం ఏంటమ్మా రెండింటికి, ఇక్కడ ఎస్ఎన్ఓ ఉంది, ఇక్కడ కూడా ఎస్ఎన్ఓ ఉంది. ఒకసారి మీరు ఒక చిన్న టేబుల్ డ్రా చేయాల్సి ఉంటుందమ్మా. ఒకసారి మీ చేత టేబుల్ డ్రా చేయిస్తాను, అది డ్రా చేస్తేనే మీకు అర్థమవుతుంది. సో మీరు ఏం రాస్తారంటే, మీ నోట్బుక్లో ఇన్నర్ జాయిన్ అనే ఒక హెడ్డింగ్ తీసుకోండి, ఇన్నర్ జాయిన్. సో ఈ టేబుల్ డ్రా చేయండి అమ్మా. డ్రా ద టేబుల్ నేమ్ ఈజ్ స్టూడెంట్ డెట్. అంటే నా భాషలో స్టూడెంట్ డీటెయిల్స్. డ్రా ద టేబుల్ యాజ్ ఇట్ ఈస్, ఉన్నది ఉన్నట్టు ఏమి చేంజెస్ లేకుండా టేబుల్ని యాజ్ ఇట్ ఈస్గా డ్రా చేయండి. స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఏజ్. సో 5 members అమ్మ. యాజ్ ఇట్ ఈస్గా ఉన్నది ఉన్నట్టు ఇలా స్టూడెంట్ డీటెయిల్స్ని డ్రా చేయండి. రైట్, స్టూడెంట్ నెంబర్ 1 2 3 4 5. సో యూ నీడ్ టు టేక్ 1 more table. ఇంకో టేబుల్ ఏంటమ్మా, స్టూడెంట్ మార్క్స్ కదా. ఒక్క నిమిషం. సో యూ నీడ్ టు రైట్ 1 more table, స్టూడెంట్ మార్క్స్ అని చెప్పి ఒక టేబుల్ డ్రా చేయండి. స్టూడెంట్ మార్క్స్లో మీకు ఎన్ని కాలమ్స్ ఉన్నాయమ్మా? స్టూడెంట్ మార్క్స్లో 2 columns ఉన్నాయి. వాట్ ఆర్ ద 2 columns? ఎస్ఎన్ఓ, ఎస్ మార్క్స్. అంటే స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ మార్క్స్. ఈ రికార్డ్స్ ఉన్నది ఉన్నట్టు యాజ్ ఇట్ ఈస్గా మీరు కూడా ఇలానే రాయండి అమ్మా. స్టూడెంట్ నెంబర్ 1 50 marks, స్టూడెంట్ నెంబర్ 2 49 marks. 1 2 తర్వాత స్టూడెంట్ నెంబర్ 3 అనేవాడు ఎగ్జామ్కి రాలేదమ్మా. నెక్స్ట్ స్టూడెంట్ నెంబర్ 4, అంటే స్టూడెంట్ నెంబర్ 3ని స్కిప్ చేయండి. స్టూడెంట్ నెంబర్ 4 ఓకే 47 marks. స్టూడెంట్ నెంబర్ 5 రాలేదు, 6 రాలేదు, మళ్ళీ ఎవడున్నాడమ్మా, స్టూడెంట్ నెంబర్ 7
48 మార్క్స్. ఓకే, యాజ్ ఇట్ ఈస్గా మీరు కూడా ఇలానే డ్రా చేయండి. ఓకే, ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే, రెండు టేబుల్స్లో స్టూడెంట్ డెట్, స్టూడెంట్ మార్క్స్, రెండు టేబుల్స్లో మనకి కామన్గా ఉన్న రికార్డ్స్ అంటే ఏం చెప్తారమ్మా? ఆల్రెడీ మీరు డ్రా చేశారు కదా రెండు టేబుల్స్. సో స్టూడెంట్ నెంబర్ 1 అనేవాడు రెండు టేబుల్స్లో ఉన్నాడా లేదా అమ్మా? ఎస్, స్టూడెంట్ నెంబర్ 1 రెండు టేబుల్స్లో ఉన్నాడు. స్టూడెంట్ నెంబర్ 2 అనేవాడు కూడా రెండు టేబుల్స్లోనే ఉన్నాడు. 1 ఉన్నాడు, 2 ఉన్నాడు. 3 ఉన్నాడమ్మా? స్టూడెంట్ నెంబర్ 3 లేడు, ఒక టేబుల్లో మిస్ అయ్యాడు, రెండో టేబుల్లో మిస్ అయ్యాడు. స్టూడెంట్ నెంబర్ 3 కామన్ రికార్డ్ కాదు. స్టూడెంట్ నెంబర్ 4 అనేవాడు ఎస్, కామన్ ఇన్ ద బోత్ టేబుల్స్. స్టూడెంట్ నెంబర్ 7 నో, స్టూడెంట్ నెంబర్ 7 అనేవాడు ఫస్ట్ టేబుల్లో లేడు. చూడమ్మా, స్టూడెంట్ నెంబర్ 7 ఇక్కడ లేడు ఫస్ట్ టేబుల్. అంటే ఇప్పుడు మీకు రెండు టేబుల్స్లో కామన్ రికార్డ్స్ అంటే మీరు ఏం చెప్పొచ్చమ్మా? వాట్ ఆర్ ద కామన్ రికార్డ్స్ ఇన్ ద బోత్ టేబుల్స్? రెండు టేబుల్స్లో మీకు కామన్గా ఉండే రికార్డ్స్ అంటే స్టూడెంట్ నెంబర్ 1 కామన్ అమ్మా, 2 కామన్, 4 అనేది కామన్. 1 2 4 స్టూడెంట్ నెంబర్ 1 2 4 కామన్ రికార్డ్స్. ఇలా ఈ కామన్ రికార్డ్స్ని మాత్రమే మనం రిట్రీవ్ చేయాలి అంటే వీ నీడ్ టు రైట్ ద ఇన్నర్ జాయిన్. సో ఎలా రాస్తున్నాను చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ డెట్ అంటే ఫస్ట్ టేబుల్ జాయిన్. అంటే మీరు ఏమి రాయకపోతే ఇన్నర్ జాయిన్ అని అర్థం. అంటే మీరు వేరేగా ఇన్నర్ జాయిన్ అని రాయాల్సిన లేదమ్మా. జాయిన్ స్టాండ్స్ ఫర్ ఇన్నర్ జాయిన్, డిఫాల్ట్లీ ఇట్ ఈస్ ఎ ఇన్నర్ జాయిన్ అని అర్థం. దేంతో జాయిన్ చేస్తున్నాం? ద సెకండ్ టేబుల్. వాట్ ఈస్ ద సెకండ్ టేబుల్? స్టూడెంట్ మార్క్స్ ఆన్ ఫస్ట్ టేబుల్ డాట్ ఎస్ఎన్ఓ ఈక్వల్ టు ద సెకండ్ టేబుల్ డాట్ ఎస్ఎన్ఓ. అంటే ఫస్ట్ టేబుల్లో ఉన్నటువంటి స్టూడెంట్ నెంబర్ సెకండ్ టేబుల్లో ఉన్నటువంటి స్టూడెంట్ నెంబర్తో మ్యాచ్ అవ్వాలి. సో ఒకసారి మనం దీన్ని ఇలా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఇప్పుడు రెండు టేబుల్స్లో ఉండేటటువంటి కామన్ రికార్డ్స్ మనకి వస్తున్నాయా లేదా చూద్దాము. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూడండి. దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే బోత్ టేబుల్స్ ఇక్కడ మీకు క్లారిటీగా చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది ఫస్ట్ టేబుల్ అమ్మా, ఇదంతా కూడా సెకండ్ టేబుల్. సో ఫస్ట్ టేబుల్ సెకండ్ టేబుల్లో కామన్ రికార్డ్స్ ఏంటమ్మా? స్టూడెంట్ నెంబర్ 1 అనేవాడు ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, స్టూడెంట్ నెంబర్ 1 కామన్. స్టూడెంట్ నెంబర్ 2 ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ కూడా ఉన్నాడు. స్టూడెంట్ నెంబర్ 3 లేడు కదమ్మా, కామన్ కాదు కదా. కామన్ రికార్డ్స్ ఓన్లీ 3 కదమ్మా, స్టూడెంట్ నెంబర్ 1, స్టూడెంట్ నెంబర్ 2, స్టూడెంట్ నెంబర్ 4 ఫస్ట్ టేబుల్లో ఉన్నాడు, సెకండ్ టేబుల్లో కూడా ఉన్నాడు. అంటే రెండు టేబుల్స్లో ఉండేటటువంటి కామన్ రికార్డ్స్ని రిట్రీవ్ చేయడానికి మన దగ్గర ఉన్న కాన్సెప్ట్ ఏంటమ్మా? ఇన్నర్ జాయిన్. ఓకే, వాట్ అబౌట్ అవుటర్ జాయిన్? అవుటర్ జాయిన్లో మళ్ళీ మనకి 3 రకాలు అని చెప్పాను కదమ్మా. లెఫ్ట్ అవుటర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్ అండ్ సెల్ఫ్ అవుటర్ ఫుల్ అవుటర్ జాయిన్. సో లెఫ్ట్ అవుటర్ జాయిన్ అంటే ఏంటమ్మా? చూడండి, లెఫ్ట్ అవుటర్ జాయిన్ అంటే ఆల్ రికార్డ్స్ ఇన్ లెఫ్ట్ టేబుల్. లెఫ్ట్ టేబుల్లో అన్ని రికార్డ్స్ అండ్ ద మ్యాచింగ్ రికార్డ్స్ ఇన్ రైట్ టేబుల్. మరి లెఫ్ట్ అవుటర్ జాయిన్ అంటే అర్థం ఏంటమ్మా? ఆల్ రికార్డ్స్ ఇన్ లెఫ్ట్ టేబుల్. ఏంటంటే లెఫ్ట్ రైట్ అంటున్నారు, ఇక్కడ లెఫ్ట్ రైట్ ఎక్కడ ఉన్నాయండి? సో లెఫ్ట్ రైట్ ఎక్కడున్నా ఒకసారి చూడమ్మా. అంటే ఇదంతా ఒకటే లైన్లో రాస్తే అప్పుడు మీకు లెఫ్ట్ రైట్ కనిపిస్తాయి. చూడండి, అంటే మీకు ఒక లైన్లో ఉంటే కన్ఫ్యూజ్ అవుతాయని నేను ఇలా 2 లైన్ల కింద రాశాను అంతే. సో స్టూడెంట్ డెట్ జాయిన్ స్టూడెంట్ మార్క్స్. ఇప్పుడు రెండింటిలో ఏది లెఫ్ట్ అవుతుంది, ఏది రైట్ అవుతుందమ్మా? సో ఇది మీకు లెఫ్ట్, దీన్ని లెఫ్ట్ టేబుల్ అంటామా, దీన్ని రైట్ టేబుల్ అంటాము. ఓకే, సో ప్రజెంట్ మనం ఏం రాద్దాం అనుకుంటున్నామా? లెఫ్ట్ అవుటర్ జాయిన్. ఇలా స్పేసెస్ ఉంటాయమ్మా. లెఫ్ట్ అవుటర్ జాయిన్, లెఫ్ట్కి అవుటర్కి జాయిన్కి స్పేసెస్ ఉంటాయి. దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాము. సో లెఫ్ట్ సైడ్ ఫుల్ టేబుల్ వస్తుందమ్మా. లెఫ్ట్ అవుటర్ జాయిన్ కదమ్మా. లెఫ్ట్ అవుటర్ జాయిన్లో లెఫ్ట్ సైడ్ ఫుల్ టేబుల్. అంటే లెఫ్ట్ సైడ్ ఫుల్ టేబుల్ అంటే అర్థం ఏంటి? స్టూడెంట్ డెట్ అనేది ఫుల్ టేబుల్ వస్తుంది. చూడండి, ఇలా మీరు అబ్జర్వ్ చేస్తే ఇది లెఫ్ట్ సైడ్ టేబుల్ అమ్మా, ఇది రైట్ సైడ్ టేబుల్. లెఫ్ట్ సైడ్ టేబుల్ ఫుల్ టేబుల్ వస్తుంది. 1 2 3 4 5 1 2 3 4 5 మీకు ఫుల్ టేబుల్ వచ్చింది. రైట్ సైడ్ మాత్రం ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ మాత్రమే వస్తాయి. మా మ్యాచింగ్ రికార్డ్స్ ఎన్నమ్మా? హౌ మెనీ మ్యాచింగ్ రికార్డ్స్? 3 కదమ్మా మ్యాచింగ్ రికార్డ్స్. 1 2 4 1 2 4 1కి ఆపోజిట్లో 1, 2కి ఆపోజిట్లో 2, 4కి ఆపోజిట్లో 4. అంతే కదమ్మా. మనం ఇన్నర్ జాయిన్లో ఆల్రెడీ చూసాం మ్యాచింగ్ రికార్డ్స్. రెండు టేబుల్స్లో ఉన్న కామన్ రికార్డ్స్ ఎన్నమ్మా? హౌ మెనీ కామన్ రికార్డ్స్ ఇన్ ద బోత్ టేబుల్స్? ఓన్లీ 3 కామన్ రికార్డ్స్. స్టూడెంట్ నెంబర్ 1 అనేవాడు కామన్, స్టూడెంట్ నెంబర్ 2 అనేవాడు కామన్, 4 అనేవాడు కామన్. అంటే లెఫ్ట్ సైడ్ ఫుల్ టేబుల్ వచ్చి
రైట్ సైడ్ ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ మాత్రమే వస్తాయి, దాన్ని ఏమని పిలుస్తారమ్మా? దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ లెఫ్ట్ అవుటర్ జాయిన్. మరి రైట్ అవుటర్ జాయిన్ అంటే అర్థం ఏంటమ్మా? ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది. రైట్ అవుటర్ జాయిన్ అంటే రైట్ సైడ్ ఫుల్ టేబుల్ వచ్చేస్తుంది, రైట్ సైడ్ ఫుల్ టేబుల్ వచ్చేస్తుంది, లెఫ్ట్ సైడ్ మాత్రం ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ వస్తాయి. చూద్దాం చూడండి. సో చూడండి, రైట్ సైడ్ ఫుల్ టేబుల్ అంటే అర్థం ఏంటమ్మా? మీకు రైట్ సైడ్ టేబుల్ ఏంటమ్మా? వాట్ ఈజ్ యువర్ రైట్ సైడ్ టేబుల్? స్టూడెంట్ మార్క్స్. స్టూడెంట్ మార్క్స్లో అన్ని రికార్డ్స్ అంటే ఏంటంటమ్మా? ఆల్రెడీ మీరు డ్రా చేశారు కదా. సో స్టూడెంట్ మార్క్స్లో స్టూడెంట్ నెంబర్ 1 ఉంటాడు, 2 ఉంటాడు, 4 ఉంటాడు, 7. 1 2 4 7. స్టూడెంట్ నెంబర్ 1 2 4 7. సో రైట్ సైడ్ టేబుల్ ఫుల్ టేబుల్ వచ్చేస్తుంది. లెఫ్ట్ సైడ్ టేబుల్ అంటే అర్థం ఏంటమ్మా? స్టూడెంట్ డెట్ అనే టేబుల్ ఉంది కదా, ఆల్రెడీ మీకు తెలిసిందే. అందులో ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ మాత్రమే వస్తాయి. సో మ్యాచింగ్ రికార్డ్స్ ఎన్నమ్మా? 3 కదా మ్యాచింగ్ రికార్డ్స్ మనకి. 1కి ఆపోజిట్లో 1, 2కి ఆపోజిట్లో 2, 4కి ఆపోజిట్లో 4. ఇక్కడ 7 అనేవాడు ఉంటాడా? 7 ఉండడు కదా. ఎక్కడైతే లేదో ఆ ప్లేస్లో మీకు నల్ అనేది వస్తుంది. రైట్ అవుటర్ జాయిన్ అంటే అర్థం ఏంటమ్మా? రైట్ సైడ్ టేబుల్ ఫుల్గా వస్తుంది, లెఫ్ట్ సైడ్ టేబుల్ ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ మాత్రమే వస్తాయి. మరి ఇంతవరకు లెఫ్ట్ చూసాం, రైట్ చూసాం. మరి ఫుల్ అవుటర్ జాయిన్ అంటే అర్థం ఏంటండి? అది కూడా మీకు ఇప్పటికే అర్థమయ్యే ఉంటుంది. ఫుల్ అవుటర్ జాయిన్ అంటే లెఫ్ట్ సైడ్ ఫుల్ టేబుల్ అండ్ రైట్ సైడ్ ఫుల్ టేబుల్. అంటే లెఫ్ట్ సైడ్ టేబుల్ ఫుల్ వచ్చేస్తుంది, రైట్ సైడ్ టేబుల్ కూడా ఫుల్లే వచ్చేస్తుంది. చూద్దాం. చూడమ్మా, ఇది లెఫ్ట్ సైడ్ టేబుల్, ఇది రైట్ సైడ్ టేబుల్. సో లెఫ్ట్ సైడ్ టేబుల్ అంటే మనకి స్టూడెంట్ డెట్లో మీకు రికార్డ్స్ అంటే ఏముంటాయమ్మా? స్టూడెంట్ నెంబర్ 1 2 3 4 5. మా స్టూడెంట్ నెంబర్ 1 నుంచి 5 వరకు వీళ్ళందరూ వచ్చేసారు. రైట్ సైడ్ టేబుల్ ఏంటమ్మా? స్టూడెంట్ మార్క్స్. ఇందులో మనకి రికార్డ్స్ ఆల్రెడీ మీరు డ్రా చేసిన రికార్డ్స్ ఏమున్నాయమ్మా? రెండో టేబుల్లో స్టూడెంట్ నెంబర్ 1 2 4 7. 1 2 4 7. చూడండి, ఇక్కడ 1కి ఆపోజిట్లో 1 వస్తుంది, 2కి ఆపోజిట్లో 2 వస్తుందమ్మా. 3 ఆపోజిట్లో ఇటువైపు మనకు 3 ఉండదు కాబట్టి ఆ ప్లేస్లో మీకు నల్ వస్తుంది. 4కి ఆపోజిట్లో 4, 5కి ఆపోజిట్లో ఇక్కడ 5 అనేవాడు ఎవడో లేడు కాబట్టి వాడి ప్లేస్లో నల్ వస్తుందమ్మా. సో ఇటువైపు 7 ఉన్నాడు, బట్ ఇటువైపు మనకి 7 ఉన్నాడమ్మా, ఇటువైపు 7 లేడు కదా. 7 లేకపోతే వాడి ప్లేస్లో అక్కడ ఆపోజిట్లో ఏమొస్తుంది? నల్ వస్తుంది. ఎనీవే, సో లెఫ్ట్ సైడ్ ఫుల్ రికార్డ్స్, రైట్ సైడ్ ఫుల్ రికార్డ్స్ ఉంటే దాన్ని ఏమంటున్నామా? దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఫుల్ అవుటర్ జాయిన్ అంటామమ్మా. ఫుల్ అవుటర్ జాయిన్ అంటాం. క్రాస్ జాయిన్ అంటే అర్థం ఏంటమ్మా? ఒక టేబుల్లో ఉండే అన్ని రికార్డ్స్ దాని పక్క టేబుల్లో ఉండే అన్ని రికార్డ్స్తో మ్యాపింగ్ తీసుకుంటే దాన్ని ఏమంటామమ్మా? క్రాస్ జాయిన్ అంటాం. సో ఇన్ క్రాస్ జాయిన్ every row of the first table joins with every row of the second table. ఫస్ట్ టేబుల్లో ఉండేటటువంటి అన్ని రోస్ సెకండ్ టేబుల్లో ఉండేటటువంటి అన్ని రోస్తో మనకి మ్యాపింగ్ ఉంటాయి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక 2 టేబుల్స్ తీసుకున్నాను చూడండి. పెయింట్స్ అనే ఒక టేబుల్ తీసుకున్నాను, కలర్ అనే ఒక టేబుల్ తీసుకున్నాను. సో ఒకసారి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పెయింట్. మనకి టైం లేదమ్మా, ఒక 1 మినిట్ ఉంది, 1 మినిట్లో జస్ట్ చూపిస్తాను. పెయింట్స్ అనే టేబుల్ అమ్మ 3 రకాల కంపెనీస్ ఉన్నాయి. ABC అనే 3 కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర కలర్స్ ఏమున్నాయమ్మా? ఇంకో టేబుల్ నేమ్ ఏంటి? కలర్. వాళ్ళ దగ్గర కలర్స్ ఏమున్నాయంటే 3 టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయమ్మా. ఏంటా 3 టైప్స్ ఆఫ్ కలర్స్? రెడ్, బ్లాక్, గ్రీన్. సో ఇప్పుడు ప్రతి కంపెనీ ప్రతి కలర్ ఉంది, ప్రతి కంపెనీ దగ్గర ప్రతి కలర్ ఉంది. సో అప్పుడు మనం రెండింటిని జాయిన్ చేస్తే ఏమవుతుందమ్మా? ఏ అనే కంపెనీలో 3 కలర్స్ ఉంటాయి, బి అనే కంపెనీలో 3 కలర్స్ ఉంటాయి, సి అనే కంపెనీలో కూడా 3 కలర్స్ ఉంటాయి. అంటే 3 × 3 అంటే టోటల్గా మీకు ఎన్ని కలర్స్ వస్తాయి? ఎన్ని రికార్డ్స్ వస్తాయి ఇక్కడ? 9 రికార్డ్స్. చూడండి, ఏ కంపెనీలో రెడ్, బి కంపెనీలో రెడ్, సి కంపెనీలో రెడ్. ఏ కంపెనీలో బ్లాక్, బి కంపెనీలో బ్లాక్, సి కంపెనీలో బ్లాక్. ఇలా 3 × 3 అంటే మీకు 9 రికార్డ్స్ వస్తాయి. సో ఒకసారి